ఎంపీ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏమో తెలంగాణ ఉద్యమం నా బ్రెయిన్ చైల్డ్ అన్నాడు. చంద్రబాబు నాయుడు అడ్డుపడకపోతే ఇంతమంది చనిపోయే వల్ల 1200 మంది. ఈ పాపాలన్నిటికీ బాధ్యత వహించాల్సిన చంద్రబాబు నాయుడు తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అంటే కూడా తెలంగాణ సమాజంలో స్పందన లేదు. మళ్ళొక్కసారి ఉద్యమ స్ఫూర్తిని చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టే మరొక్కసారి గతంలో ఉద్యమకారులుగా మా బాధ్యతను మేము గుర్తించాం. కాబట్టే ఇవాళ సీతారామరావు కానీ మేము కానీ అందరం ముందుకు వస్తున్నాం. మీరు కూడా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర నిర్వహించారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావమే కాదు, మొట్టమొదటిసారి జర్నలిస్టులే తెలంగాణ జేఏసీ పెట్టిన సంగతిని మీకు గుర్తు చేస్తున్నా. నేను మొట్టమొదటి సంఘం తెలంగాణ జర్నలిస్టులే పొలిటికల్ పార్టీ తర్వాత. కాబట్టి ఈ ఉద్యమంలో కూడా మీరు మాలో భాగం కావాలి, మాకు మార్గదర్శనం కావాలని కోరుతూ శ్రీధర్ దేశపాండే గారిని మాట్లాడమని కోరుతూ. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే మన మీద ఇంకా వలసవాదం ఇంకా మన మీద పనిచేస్తున్నట్టుగా, వాళ్ళ సాంస్కృతిక వలసవాదం ఇంకా మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ వస్తున్నది. ఉదాహరణకి చూసినప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కానీ అటు ఆంధ్ర నాయకులు కానీ మన మీద ఎటువంటి దుర్భాషలు ఆడుతున్నారంటే చాలా మనకు కలత చెందే విధంగా మన మీద వాళ్ళు మన అస్తిత్వం మీద వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్న సంగతి మనం చూస్తున్నాం. అట్లనే మన సాంస్కృతిక ప్రతీకరణని మాయమయ్యే పరిస్థితి వస్తున్నది. రవీంద్ర భారతి మన సాంస్కృతిక కేంద్రం, తెలంగాణ సాంస్కృతిక కేంద్రం, అక్కడ ఎవరిదైన విగ్రహాలు ఉంటే మన తెలంగాణ సాంస్కృతిక వైటాళికుల విగ్రహాలు ఉండాలి. కానీ ఏమైంది? జయ జయ హే తెలంగాణ పాడను అన్న వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మనం ఎంత వ్యతిరేకించినా, తెలంగాణ సమాజం ఎంత వ్యతిరేకించినా ఆ విగ్రహం వచ్చి అక్కడ దిగబడింది. అట్లనే నేను బతుకున్నంత కాలం తెలంగాణను రానివ్వను అని ప్రకటించిన రోషయ్య గారు విగ్రహం లకిడికాపుల్ చౌరస్తాలో ఆయన విగ్రహం వచ్చి చేరింది. ఇక రేపో మాపో అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం కూడా రాబోయే ప్రమాదం దాపురించింది. తర్వాత మన జనవరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మనం కట్టుకున్న చెక్ డ్యామ్స్ అని విధ్వంసానికి గురవుతున్నాయి. ఇంతకుముందు ప్రకాష్ గారు ప్రస్తావించినట్టుగా కరీంనగర్ జిల్లాలో తనుగుల అడవి సుమన్పల్లి చెక్ డ్యాంలే కాదు, నిర్మల్లో కూడా ఒక చెక్ డ్యామ్ స్వర్ణ నదిగా ధ్వంసమైన సంగతి లేటుగా తెలిసింది మాకు. తెలంగాణ అస్తిత్వం గురించి యూత్ కి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఈ ఫైట్ ఏదైతే ఉందో తెలంగాణ కోసం మన పేరెంట్స్ చేశారు కానీ మనకేంటి దీంట్లో అన్నది ఒకటి మైండ్ సెట్ పిల్లల్లో ఉండిపోయింది. మన ఫార్మింగ్, మన పాత కాలపు ఫార్మింగ్, ఇంకా దాంట్లో ఉండే గ్రెయిన్స్, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చాలా మంది మర్చిపోతున్నారు. మీకెవరికైనా మీ పిల్లల్ని అడగండి గట్కా అంటే ఏంటి, లేదు అంటే మజ్జిగ చారు అంటే ఏంటి, లేదంటే జొన్న రొట్టెలు అంటే ఎలా ఉంటాయి, అది టేస్టీగా ఉంటాయా? లేదు. వాళ్ళకి కావాల్సింది పిజ్జాలు, బర్గర్లు. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం ప్రాబ్లం కాకుండా వాళ్ళు పేరెంట్స్ కి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది మన కల్చర్, ఇది పిల్లలకి మనం నేర్పిస్తున్నామా? అసలు తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి పిల్లలకి తెలుసా? అసలు మనం తినే ఫుడ్, మన తినే రోజు, మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ తినే ఫుడ్ ఎంత ఆరోగ్యకరమైనది అన్నది మనకి తెలుసా? మన పిల్లలకి మనం చెప్తున్నామా? సో తెలంగాణ అస్తిత్వంలో ఇది కూడా ఒక భాగమే. చాలా మందికి రాష్ట్రం ఎందుకు వచ్చింది, ఉద్యమం ఎందుకు జరిగింది, రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ కాలంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరినాయి, ఇవన్నీ కూడా ఏం ఇది మనకు కొంచెం బాధపడాల్సిన విషయం. కాబట్టి ఈ ప్రజెంట్ జనరేషన్ని మనం చైతన్యవంతం చేసి ఈ మన అస్తిత్వ చైతన్యాన్ని నిరంతరంగా నిలుపుకోవడం అనేది ఒక సమస్య. ఎందుకంటే వనరుల దోపిడీ, మిగతా ఉద్యోగాల కోల్పోవడం ఇవన్నీ కూడా చాలా తొందరగా అర్థమవుతాయి. కానీ ఈ సాంస్కృతిక వలసవాదం, సనాతన మత జాతీయవాదం ఇటువంటి కొంచెం అర్థం చేసుకోవడం, వాళ్లకు తెలియజేయడం అనేది కొంచెం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఇప్పటి సందర్భంగా ఇప్పటికీ ఈ అంతర్గత వలస వాద శక్తుల యొక్క పెత్తనం, తర్వాత ఈ వాళ్లకు తోడైన ఈ సనాతన మత జాతీయవాదం రెండు కూడా మన తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించి ఇప్పటికి కూడా దీన్ని లేకుండా చేయాలి అనే ఒక కుట్ర అనేది కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజల కన్ను తెలంగాణ వేలితోనే పోల్చే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి బాగా.
అందుకని ఏంటంటే ఆ రాజకీయ పక్షాల ధోరణి, దానివల్ల ఆ రాజకీయ పక్షాలకు అంటిపెట్టుకున్న వాళ్ళలో అందరూ కాదు. మళ్ళీ నేను ఇప్పుడు రాజకీయాల పార్టీల పేర్లు అనవసరం కాబట్టి మాట్లాడటానికి వెనకట్టం కాదు. కానీ చెప్తుంది ఏంటంటే ఆ రాజకీయ పార్టీకి అంటిపెట్టుకున్న వాళ్ళంతా కూడా దాంట్లో అట్లా ఉంటల్లా. కానీ దానిలో కూడా మళ్ళీ సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గం నాది కూడా. ఆ సామాజిక వర్గం ప్రధానంగా తెలంగాణలో ఏదో కేసీఆర్ శత్రువు అని, ఏంటంటే వాళ్ళకి ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. సరే ఇప్పుడు కేసీఆర్తో రాజకీయ విభేదాలు ఉండదు, కానీ ప్రత్యేకంగా శత్రుత్వం ఎందుకు వహిస్తున్నారు వ్యక్తిగతంగా అనేది కూడా నాకు అర్థం కాని విషయం. రాజకీయ విభేదాలు ఉంటే చాలా మందికి ఉంటాయి, అది వేరే విషయం. కానీ రాజకీయ విభేదాలు, కానీ చెప్తున్నా ఈరోజు ఏం జరుగుతుంది, కేసీఆర్ గారు తెరమరుగయ్యారు, మళ్ళీ ముందు కాలంలో గెలుస్తారు, అది వేరే విషయం. కానీ జరిగిన దానిలో కేసీఆర్ గురించి మాట్లాడటానికి కాదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎంత పడిపోయింది ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. రాజకీయం అంటే నేను అనేది ఒకటి, ఈరోజు ఏంటంటే ఇక్కడ ఒకటే ముక్కలు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఈ అంతర్గతంగా జరుగుతున్న దీనిలో రాజకీయాలు ఒక వికృత క్రీడగా తెలంగాణలో ఈ 2023 తర్వాత 24లోంచి మారుతా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోవటం అనేది కొంత స్వయంకృతాపరాధం అనేది తెలిసింది. దానిలో మరి ఆంధ్ర వాళ్ళకు కూడా ఆస్తులు చాలా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో కూడా చాలా ఆస్తులు ఉన్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు స్వయంగా నష్టపోతా కూడా ఈ రకమైనటువంటి ధోరణి నాకు అర్థం కాని విషయం. 2014 ముందు తెలంగాణ ఉద్యమం, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అధికారంలో ఉన్నవారు ఎటున్నారు, వాళ్ళ పాలసీ ఏమిటి? ఉదాహరణకు మిషన్ కాకతీయ చాలా అద్భుతమైన కార్యక్రమం, బాగున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన లెక్కలు ప్రజలకు ఇచ్చింది, చాలా మంచి అంశం. అది ఏది మంచో మంచి అని చెప్పడం, మంచి కానిదని ఇది మంచిది కాదు, తెలంగాణ భవిష్యత్తుకు ఇది డోకా, దాన్ని క్వశ్చన్ చేయడం, ఇది తెలంగాణ అస్తిత్వ వేదిక. మరొక ఉదాహరణ, ఎందుకు ఇంత తాపత్రయము? మేడారం జాతర, కొమరవెల్లి మల్లన్న జాతర, మహబూబ్నగర్లో కురుమూర్తి జాతర, ఇవి తెలంగాణ ప్రజల భక్తిభావానికి, తెలంగాణ ప్రజల సగటు జీవితానికి, తెలంగాణ ప్రజల ఉదార స్వభావానికి కేంద్రాలు ఇవి. ఇలాంటి కల్చరు మనం కాపాడుకోవాలి. అందులో మనం మూఢత్వం ఉంటుంది, మూఢనమ్మకాలు ఉంటాయి, అది కాదు. ప్రజల్లో మంచితనం ఉంటుంది, ప్రేమామయ గుణం ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మనదైన ఒకానొక వారసత్వాన్ని కొనసాగించాలి. దీని ఆధారంగా తెలంగాణ అత్యుత్వ వేదిక ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అందరు కాంగ్రెస్ నాయకులు గాంధీని అడిగిరట, బెంగాల్లో ఉన్నాడు ఆయన, గాంధీ గారు మరి ఉత్సవాలు చేసుకుందాం మనమని. అప్పుడు ఆయన చెప్పిన మాట, బెంగాల్లో ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు, ముందు వాళ్ళకు తిండి ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, ఆ తర్వాత ఉత్సవాలు అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 60-70 ఏళ్ళు కొట్లాడి అలసిపోయి ఉన్నారు. 12.5 సంవత్సరాలు అయిన తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడవలసిందే, ఈ 12 ఏళ్ల ప్రయాణం ఎట్లా ఉన్నది, రాబోయే రోజుల్లో ప్రయాణం ఎట్లా ఉండాలి, తెలంగాణ గమనం ఎట్నుంచి ఎటువైపు వెళ్ళిపోతున్నదో ఇది ఆలోచించవలసి ఉన్నది. నిన్న వచ్చిన లెక్కల్లోనే కులాల వారిగా లెక్కలు తీసుకున్నప్పుడు ఎంత పేదరికంలో ఉన్నారు, దానికి కారణాలు ఏమిటి? ఈ అస్తిత్వ వేదిక మాట్లాడుతుంది. ఈ అస్తిత్వ వేదిక వాళ్ళకు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది.